వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. వైసీపీ ఘన విజయం, ఘోర ఓటమి, 5 ఏళ్ల పాలన పూర్తి, సంక్షేమం మీదనే ఆధారపడి అభివృద్ధిని వదిలేయడం ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో కేస్ స్టడీగా ఉంటాయంటున్నారు. వైసీపీకి భారీ ఓటమి పలకరించి ఆగస్టు 4కి సరిగ్గా 2 నెలలైంది. వైసీపీ ఈ మధ్యలో ఏం చేసింది? అధినాయకత్వం ఏ విధంగా ముందుకు రావాలని చూస్తోంది? ఇదంతా ఇప్పుడు చర్చగా ఉంటుంది. వైసీపీ పడిలేచిన కెరడులాగా, తరంగంలాగా వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు లేచి పాతాళానికి పడిపోయినటువంటి విషాదంగా మారింది. వైసీపీని మళ్ళీ పట్టాలెక్కించేందుకు, గాడిన పెట్టేందుకు ఏం చేయాలనేది ఆ పార్టీ ఆలోచిస్తోందా అన్నది కూడా అందరిలో ఆసక్తికరంగా ఉంది. గెలుపులో కాదు, ఓటమిలోనే సత్తువ తెలిసేదంటారు. అందువల్ల వైసీపీ డిజాస్టర్ నుంచి తిరిగి లేచుకుంటుందా, కోలుకుంటుందా అన్న చర్చ అయితే తీవ్ర స్థాయిలో పార్టీ లోపల బయట సాగుతోంది. మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా తన తీరుని మార్చుకుంటోంది అన్న వార్తలు కార్యకర్తలకి శుభవార్తలాగా వస్తున్నాయి. కోటరీని పక్కన పెట్టి ఇప్పుడు కేడర్‌తో, లీడర్లతో చర్చ జరిపి, వారి మనసెరిగి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తోందంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఇటీవల ఎన్నికల్లో ఎన్నో ప్రయోగాలు చేసింది. అవి కాస్త ఘోరంగా వికటిచ్చాయి. పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్‌లో ఏకంగా 80 మంది దాకా మార్చారు. జంబ్లింగ్ విధానంలో వీరిని వారుగా చేశారు. ఇలా ఎంత మార్చినా కూడా వైసీపీకి ఘోర పరాభవం మాత్రం తప్పలేదు. మరోవైపు చూస్తే ఇప్పుడు పార్టీ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం అంటున్నారు. వైసీపీ జిల్లా కమిటీలు పెద్దగా యాక్టివ్‌గా లేవు. వాటికి కార్యవర్గాలు ఉన్నాయో లేవో అంటే పనిచేస్తున్నాయో లేవో కూడా తెలీదు. మొత్తానికి 26 జిల్లాల్లో పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో పవర్‌గా నిర్మించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోందంటున్నారు. అందులో సగానికి సగం అంటే 12 జిల్లాల్లో కార్యవర్గాల్ని మార్చేసి కొత్త వారిని నియమిస్తారంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అన్నమాట. ఎక్కడ ఎవరు నియమించాలో కూడా జగన్ ఆయా జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఇప్పటికే మాట్లాడారు. త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారంటున్నారు. మరోవైపు పార్టీలో టోటల్‌గా టాప్ టు బాటమ్ ప్రక్షాళన దిశగా అధినాయకత్వం కదులుతోందంటున్నారు. పార్టీలో చురుకైన వారు, సమర్థులు, గట్టి నేతలను తీసుకొని వారికే జిల్లాల పగ్గాలు అప్పగిస్తారంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి దాకా పార్టీలో మార్పులు భారీ ఎత్తున ఉంటాయంటున్నారు. మొత్తం మీద చూస్తే గనుక వైసీపీకి కొత్త రూపు తీసుకొని రావాలని జగన్ చూస్తున్నారంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో పని చేయని వారు, సీనియర్‌లు ఎవరైనా ఉంటే వారికి భారీ షాకులు తప్పవంటున్నారు. అలాంటి వారిని పూర్తిగా సైడ్ చేయాలని జగన్ చూస్తున్నారంటున్నారు. 2026 ప్రారంభంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. అంటే గట్టిగా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పటి నుంచి పార్టీని రెడీ చేస్తేనే తప్ప లోకల్ బాడీ ఎన్నికలకి పార్టీ తయారు కాదన్న ఆలోచనలుంటాయి. ఇక జగన్ జిల్లాల పర్యటన చేయడం, పార్టీ పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేయడం, అటు కేడర్‌తో పాటు ఇటు ప్రజలతో కూడా మమేకం కావడం వంటి యాక్షన్ ప్లాన్‌ని ఆయన సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంక ఏమేమి చేస్తే పార్టీ యొక్క బెటర్‌మెంట్‌కి దోహదపడుతుందనేది మీరు కామెంట్ చేయండి.